శ్రీనివాస్ గారు, మరో అంశం ఏంటంటే మీనాక్షి నటరాజన్కి సంబంధించి నామినేషన్ని డిస్క్వాలిఫై చేసింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా చేస్తుంది. ఏంటి సార్, ఎలా చూస్తారు? రాజకీయాలు తెలంగాణకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ గురించి లీక్ చేశారని కూడా కొంతమంది ఏదో మాట్లాడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు తెలియదు కదండి, గోవిందోల పంత్ గారు అందరుగా. తర్వాత రాజకీయాల్లో వేరే రాష్ట్రం నుంచి అబ్జర్వర్ వస్తున్నాడు అనగానే ఆయన ఫ్లైట్లో దిగడానికి ముందే మొత్తం అంతా అక్కడికి వెళ్ళిపోయాయి. అసలు మొత్తం అంతా ఉండి అది వేరే. నేను అందరిని అనగానే వాళ్ళకి కన్సర్న్లు ఉండటానికి వాళ్ళ హంగు ఆర్పాటం చూసి భయం వేసేది. అసలు అధిష్టానికి వచ్చాడు అనగానే రెడ్ కార్పెట్లు, దాని మీద స్పాన్ చేసిన రెడ్ కార్పెట్లకు కూడా పిలిచేవారు. వాళ్ళకి విచిత్రమైన కోరిక ఉండేది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారి గురించి, రేవంత్ గారికి లేదా ఇంతకుముందు ఉన్న సంబంధాల గురించి నాకు తెలియదు, కానీ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన దిగ్విజయ్ సింగ్ గారు కొంచెం స్వేచ్ఛన్న మనిషి అన్న, ఆయనకి వేరే అంటే అని కాదండి. ఇంకా చాలామంది చెప్పాలంటే చిన్న చిన్న అబ్జర్వర్స్ చాలామంది ఉంటారు. అలాంటి సందర్భంలో ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వీళ్ళ ఫాదర్ మదర్ ఉద్యోగరీత్యా వెళ్ళి మధ్యప్రదేశ్లో స్థిరపడ్డారు. తమిళియన్. అక్కడ స్థిరపడిన తర్వాత ఆ మందసౌర్ అనే కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1971 నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు ఉండవు. జనతా పార్టీ గెలిచింది, తర్వాత బీజేపీ గెలిచింది, తర్వాత మిగతా వాళ్ళు కానీ ఎక్కడ చాలా రేరు. అలాంటి సందర్భంలో పాండే అనే ఆయన దాదాపు 5-6 సార్లు నెగ్గిన, 7 సార్లు నెగ్గిన ఆయన 2009లో ఆయన ఓటిచ్చింది. ఎంత సింపుల్ సిటీ అంటే ఆవిడ ఆస్తులు కూడా ఉండవు. వాళ్ళు హైదరాబాద్లో అడుగు పెట్టగానే ఎక్కడొస్తున్నా అందరూ ఫ్లైట్లు చుట్టూ తిరుగుతుంటే ట్రైన్లో దిగింది ఆవిడ. మామూలుగా షాక్ ఇచ్చింది జనాలకి. అప్పుడు ఇవ్వటం కాదు, ఆ షాక్ నుంచి చాలామంది తేరుకోలేకపోయారు. డబ్బుల సంచులతో సీట్లు కొనుక్కునే పరిస్థితి నేను మొన్న ఆయన చెప్పారు కదా, వెంకటస్వామి గారు, రాజశేఖర రెడ్డి గారే 6 లక్షలు ఇచ్చి మంత్రి పదవి కొనుక్కున్నాడు, లేదా ఇంకోటి చంద్రబాబు ఇచ్చి మాట్లాడారు. చాలామంది మాట్లాడారు, పాత ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. అంటే అది కొత్తగా మీరు అనుకోవద్దండి. ఆ రోజు డబ్బులు ఇచ్చి సీట్లు తెచ్చుకోవటం అనేది ఒక సంస్కృతిగా కూడా మారిపోయింది. ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో తప్ప మిగతా పార్టీలు వేరుగా ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీలో సంస్కృతిగా పెరిగిపోయింది అది. సార్, అట్లాంటిది మొన్న ఖరాఖండిగా ఆవిడ కొన్ని సీట్ల విషయంలో ఉండేటప్పటికీ ఆవిడ మీద డబ్బులు పట్టుకుని వెళ్ళిన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏమన్నా మీరు అన్నది ఆఫర్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో వాళ్ళు ఇచ్చిందని. ఎక్కడో ఫేస్లు పెడతారు, ఎఫ్ఐఆర్ కాసులు ఎక్కడ పెడతారండి. అది ఒకసారి తెలియాల్సిన అవసరం లేదు. ఆవిడ మధ్యప్రదేశ్లో నెగ్గాల్సిన సీట్లో చాలా తెలివిగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఆర్య సనాతన మనువాద క్రోనీ క్యాపిటలిస్టులు బ్యాచ్ ఒకటి ఉంటుంది. అక్కడేమో కమల్నాథ్ గారు కోవిడ్ వచ్చింది కదని మొత్తం అంతా ఇక్కడ ఆ మంత్రి ఎక్కడికి, ఈ మంత్రి ఎక్కడ, మనకి ఇంకేం రాజకీయాలు కాదు, కేవలం మనం కోవిడ్ని ఎదుర్కోవాల్సిన మధ్యప్రదేశ్లో అని చెప్పి రాష్ట్రం తిరుగుతుంటే ఆయన మెజార్టీ అండి ఆయనకి ఉంది. మెజార్టీ లేని ఆపరేషన్ కమల్ ఆ రోజు వాళ్ళు పిచ్చేదలో ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అది కోవిడ్ అని తిరుగుతున్నారు, మనం కోవిడ్ పెద్ద ప్లాన్ వేద్దామని ఆపరేషన్ కోవిడ్ టైంలో వేసి పడేశారు. రాజకీయాలు వద్దని అంటే ఎలాగండి వేసి పడేశారు. కోవిడ్ టైంలో ఆయన దింపేశారు. ఆ టైంలో ఇంకోటి కూడా ఏంటంటే, అంత సిన్సియర్ హైదరాబాద్లో వచ్చి లేదా ఇంకో చోటుకి వెళ్ళి ఇవాళ కూడా అంత సింపుల్ సిటీలో నడిచే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ చిన్న కారణం టైం ఇవ్వచ్చు. సరే, మొత్తం నేను వాళ్ళు చెప్తున్నా అండి, ఎంతమంది ఇప్పుడు మోడీ గారు తన పెళ్లి విషయాన్ని దాదాపు శతాబ్దాలు కాదు, ఎక్కడున్నాడు ఆయన, కానీ ఇంకో 500-600 సంవత్సరాలు బతుకుతారు అనుకుంటా ఆయన, ఎందుకంటే తొందరగా వదలరు. ఆయన దాచిపెట్టింది మరి దుర్మార్గం కదా. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేస్తారా? మరి మీకు తెలుసా, ప్రధానమంత్రి అయినంతవరకు ఆయన తర్వాత అఫిడవిట్లో పెట్టేంతవరకు ఆయన తప్పు చేశారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి తీసేస్తారా? పదే ఆయన తప్పు గుజరాత్లో అందరికీ తెలుసు ఆయన తప్పు చేశారు, ఎందుకు చేయలేదు పక్కన పెట్టండి. ఇవాళ అంటే అది వ్యక్తిగతమై ఉండొచ్చు, ఇది కూడా అదే పరిమళాలు వెదజల్లి నత్వం అనే ఒక నత్వనే ఉంది. అది ఆ గుజరాతీ వ్యాపారి గారి దగ్గర పెద్ద గుమస్తానం, లేదా వాళ్ళ భాష తర్వాత సంగతి. అప్పటికే 2 సార్లు ఇతర రాష్ట్రాలను చూస్తే అక్కడ కష్టం అవుతుంది. జార్ఖండ్లో అనగానే బీహార్లో ఓడించేటట్టున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుజరాతీ వ్యాపారికి పంచా ఆ పరిమళాలన్నీ విభజన హామీల గురించి మాట్లాడకుండా ఆ గుజరాతీ వ్యాపారులకి పరిమళాలు వెదజల్లాడు. ఇవాళ జార్ఖండ్ నుంచి పోటీ చేస్తుంటే అన్ని తప్పులు వచ్చినాయి. ఎంతో దయతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంతో దయతో నువ్వు ఇవన్నీ ఈ బాబు అని చెప్పి పాపం నమస్కారం పెట్టి ఏదో చేతులు జోడించి అడిగినట్టు, అవన్నీ మేము చూసుకుంటాం, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు బాబు అని టైం ఇచ్చారు. అది బస్సు ఇవాళ రేపు జరుగుతుందంట. అది కూడా ఇవ్వలేని పక్షంలో తప్పు డిఫరెంట్. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఫ్యూచర్లో ఎన్నికలు ఉండవు. నిజాయితీతో పోటీ చేసే వాళ్ళకే
ఓకే. వాళ్ళని పక్కన పడేస్తారు. ఎలక్షన్స్ ఉండవు, సెలక్షన్స్ ఉండవు. జమిలీ ఎలక్షన్ పేరు మీద హిట్లర్ కూడా 1933లో రాజ్యాంగ పదవిలోకి వచ్చాడు. సరిగ్గా 12 సంవత్సరాల అంటే దాదాపు 4480 రోజులు పరిపాలించాడు. ఆత్మనిర్భర్ అన్నాడు. పాపం ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు, చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ ఉండేది వేరే సంగతి అండి, పక్కన పెడదాం. అలాగే ఆయన విద్వేషం తెచ్చుకొట్టాడు ఇతర మతాల మీద, మారణకాండ చేశాడు, దేశాన్ని నాశనం చేశాడు. చాలా కాలం వరకు ఈ గోబెల్స్ వాట్సాప్ యూనివర్సిటీ లాంటి అప్పుడు గోబెల్స్ దాంట్లో జనాలు తెలియదు ఏం జరుగుతుందో. మన దేశం కోసం, మన ఆత్మగౌరవం కోసం మనం నిలబడుతున్నాం, మన మతం కోసం. ఏంటి మతం కోసం? దుర్మార్గం చేశాడు. ఇలాగే ఇవాళ నేను చెప్తున్నానండి, ఇది మీనాక్షి నటరాజన్ గారి సమస్య కాదు. సరే నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఉత్తర దక్షిణాన్ని కాకపోయినా ఈ దేశ చరిత్రలో ఈ మధ్యకాలంలో ఈ ఉత్తర భారత మనువాద సనాతన పార్టీ ప్రాబల్యం పెరిగిన తర్వాత ఆర్యావర్తనం అంటే హిందీ పర్వతాలు ఎగువ ఉంది ఉత్తర భారతదేశం. అంటే మహారాష్ట్రలో నాగ్పూర్ కింద యువతలు ఉన్న ప్రాంతం కూడా మందే, అది కూడా దక్షిణమే. మహానది కింద ఉంది కూడా. అంటే ఒరిస్సాలోని గంజాం, బరంపురం జిల్లాలు, ఖుర్దా జిల్లాల కింద నుంచి కూడా అవుతుందండి లెక్కన. మనాల్లో ఉంటారు కుయ్యి అని ద్రవిడ భాషలు అక్కడ కూడా ఉంటాయి, అక్కడ కూడా కుయ్యి భాష ఉందండి. మనందరం నేను అడుగుతున్నాను, ఎవరు అక్కడ ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఎవరన్నా ఒక యజ్ఞశ్రీ సివై చింతామణి, చిర్రావూరి యజ్ఞశ్రీ చింతామణి గారు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి 1932లో విద్యాశాఖ మంత్రిగా చేశారు తప్ప, అది కూడా వేరే ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళి అక్కడ అయిన సందర్భాలు ఉన్నాయా? చెప్తున్నాను. ఉత్తరాన మహానది పైన, మహానది దిగులు బిలాస్పూర్, ఇక్కడ మనాలు వెళ్ళి ఉంటాయి సెంట్రల్ పోలీసులు పక్కన పెట్టండి, అక్కడికి ఎవరు వెళ్ళారు? ఇవాళ ఆవిడ మీద జరిగిన కుట్రగా, ఒక దక్షిణ భారతదేశం మీద కూడా జరిగిన, దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తికి మీద చేసిన కుట్రగా నేను భావిస్తున్నాను. ఉత్తరాది నుంచి ఇక్కడ రావచ్చు, మన దక్షిణాది ముఖ్యమంత్రులు అయిపోయారు తెలుసా మీకు? ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళందరూ మన దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. ఇప్పుడు కూడా మంత్రులుగా వాళ్ళ వారసులు ఉన్నారు మన దగ్గర, తెలుగునాడు కూడా. మనమేం గౌరవిస్తామే? ఇంత నేను అడుగుతూ చెప్తున్నానండి, మీనాక్షి నాయుడు కాంగ్రెస్ పార్టీని కాదు, రేపు పొద్దున్న ప్రతి పార్టీ వాళ్ళకి జరగబోయేది ఇదే. మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే చేస్తారా? నేను ఎట్టి పరిస్థితి దీంట్లో తన పరాని కదా, అవతల ఎవడని వాళ్ళ పార్టీ తనతో అసోసియేట్ లేని పక్షం ఆ పార్టీని కూడా ఇదే పరిస్థితి. అందువలన ముందు జాగ్రత్తగా ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఫర్ అవుట్ రైట్లే వై షుడ్ వి, బట్ ద సిచ్యుయేషన్ ఈజ్ ఆ సిద్ధాంతం అనేది అడ్డంగా చేశారు. అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటే మన మోడీ గారి పద్ధతి తీసేయాలిగా 12 ఏళ్ళు. మళ్ళీ అఫిడవిట్లో ఎందుకు తప్పు రాశారు, అసలు ఎందుకు ఉదరించలేదైనా? ఎవరి సంగతి ఎందుకండి? అలాగే దొంగ సర్టిఫికేట్లే అనేది నిజాన్ని ఎందుకని హైకోర్టు నుంచి గ్యాగాడ్ మీకు ఇవ్వటమే నాకు అర్థం కాదు. మీ దేశ ప్రధానమంత్రి ఏం చదువుతున్నాడో మీరు తెలుసుకోకూడదని ఆర్డర్ ఇస్తా కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం. కానీ నా దేశ ప్రధానమంత్రి ఏం చదువుకున్నాడు, దేశ ప్రధాని కలిసి కాదు ఏం లేదని ఎలా తెలుస్తుందండి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏలు ముద్రని ఆయనే చెప్పి, ఏలు ముద్ర నాకు కుచ్చి పడాయి నెయ్యే లిఖాయి నెయ్యమే దస్తాలకి గాలికి పోయే నాకేం తెలియదు, నాకు రాజు చదువు చెప్పిన ఆయనే కదా. మళ్ళీ డిగ్రీ రికార్డ్ డిగ్రీ సరే ఊరుకోండి, పీజీ చేసాడు ఆల్ పొలిటికల్ సైన్స్లో. ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని ఆల్ పొలిటికల్ సైన్స్ అదొక యూనివర్సిటీలో అంగారు గ్రహించింది. తర్వాత యూరోనస్ నుంచి ఏమో ఒక ఆయన అంగారు గ్రహించి ఇద్దరు ప్రొఫెసర్లు వచ్చి బోధించినట్టున్నారు. నాకు అర్థం కాదు. ఈ చిన్న అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను బానిసలుగా చేసి, ప్రతిపక్ష నాయకులను బానిసలుగా చేసి ఆడించే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టి ఇది పెట్టి దయచేసి ఆలోచించండి. ఎందుకంటే కనీసం రాజ్నాథ్ సింగ్ గారన్నా, ఆ మోహన్ భాగవత్ గారి కన్నా ఆయనన్నా కొంచెం సరే మన ఐడియాలజీలో కొంచెం మంచి వ్యక్తులు ఉంటారండి. గడ్కరీ గారు ఎక్సెప్ట్ ఈ ఆయిల్ తప్ప మనం అది కూడా మాడదాం. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం.